స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం. సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. అనంతపూర్ నుంచి రామ్మూర్తి ఇలా రాశారండి. నాకు 65 ఏళ్లు, బైపాస్ ఆపరేషన్ అయింది. అయితే బైపాస్ చేసిన చోట కిలాయిడ్ తయారైంది. దీంతో నొప్పి దురద ఎక్కువగా ఉంటున్నాయి. 4-5 ఇంజెక్షన్లు మందులు వాడినా పెద్దగా ఉపశమనం లభించట్లేదు. కొందరేమో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి అంటున్నారు. నా సమస్యకు సరైన సలహా చెప్పండి అని రాశారు. ఈ కీలాయిడ్స్ కి ఎర్లీ స్టేజ్ లో చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ పోతే ఎక్కడైతే దురద వస్తుందో ఆ ఏరియాలో చిన్న చిన్నగా ఇంట్రాలిజినల్ కెనాకాటన్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇటువంటి అంటే ట్రయాంసిలిన్ అసిటిన్ అంటారు. కెనాకాటన్ కాదు, ట్రైకాటన్, చాలా రకాల పేర్లు ఉన్నాయి. ట్రయాంసిలిన్ అసిటిన్ అనే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ డాక్టర్ గారు ఇస్తారు, డెర్మటాలజీ ఇస్తారు. ఎవరితో ఎంచుకోకండి, డెర్మటాలజీ అయితే కరెక్ట్గా వేస్తే తెలుసు వాళ్ళకి ఎలా వేయాలి ఆ ఇంజెక్షన్ అని. దాంతో బాగా నొప్పి కానీ దురద కానీ మంట కానీ తగ్గుతుంది. తర్వాత ఆ కీలాయిడ్ తగ్గేదానికి, ఫైబ్రస్ టిష్యూ తగ్గేదానికి, అంటే ఆ మందం తగ్గేదానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ కూడా పైకి కొంతమంది రాసుకోవచ్చు. అలాగే స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా రాసుకోవచ్చు. ఇది కాకుండా ఈ మధ్య లేజర్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఆ లేజర్స్ తర్వాత ఈ స్టిరాయిడ్ క్రీమ్స్, ఇంజెక్షన్స్ వల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కీలాయిడ్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మళ్ళీ సర్జరీ చేస్తే మళ్ళీ ఇంకా పెద్దగా తయారవుతుంది. కాబట్టి సర్జరీస్ మేము రికమెండ్ చేయము. ఎస్పెషల్లీ చెస్ట్ మీద ఉన్న కీలాయిడ్ సర్జరీస్ మేము రికమెండ్ చేయము. డెర్మటాలజిస్ట్ మీకు సరైన మార్గం చూపించగలరు. ఇంజెక్షన్స్ తీసుకోండి, వీలైతే లేజర్ తీసుకోండి. విజయవాడ నుంచి శ్రీలక్ష్మి ఇలా రాశారండి. మా బాబు వయసు 8 ఏళ్లు. చాలా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతోంది. డాక్టర్కు చూపించి చికిత్స తీసుకున్న తర్వాత తగ్గింది. కానీ మళ్లీ వెంటనే 4 నెలల్లో తిరిగి రక్తస్రావం కారడం మొదలైంది. తరచూ జలుబు కూడా చేస్తూ ఉంటుంది. మా బాబు సమస్యకు పరిష్కారం చెప్పండి అని రాశారు. శ్రీలక్ష్మి గారు, మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మీరు ఈసారి బ్లడ్ వచ్చినప్పుడు బాబుని దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ గారికి సంప్రదించండి. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అండి. సింపుల్గా మనం సొల్యూషన్ చేయొచ్చు. ఒకసారి డాక్టర్ గారు చూశారనుకోండి, ఎక్కడి నుంచి బ్లీడ్, మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే లిటిల్స్ ఏరియా బ్లీడ్ అంటాం అనమాట. ముక్కుదూలం ఫ్రంట్ భాగంలో కొంచెం రక్తనాళాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ నుంచి ముక్కుదూలం వంకర ఉన్న వాళ్ళకి, కొంచెం జలుబు ఎక్కువ చేసే వాళ్ళకి, పిల్లలకి ఎస్పెషల్లీ ఎక్కువ గెంతినప్పుడు, ఎక్కువ ఎండ తిరిగినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ డాక్టర్ గారు చూపించినట్టయితే డాక్టర్ గారు ఒకసారి అవసరమైతే ఎండోస్కోపీ చేసుకొని ఆ లిటిల్స్ ఏరియాతో పాటు మిగతా ఏరియాస్ని కూడా మొత్తం ఎగ్జామినేషన్ చేసుకుంటారు అనమాట. సపోజ్ లిటిల్స్ ఏరియా బ్లీడే అనుకోండి, సింపుల్ అనమాట. దాన్ని కెమికల్ కాటరైజేషన్ ద్వారా కానీ, ఎలక్ట్రో కాటరీ, లేజరు, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ద్వారా మనం దాన్ని క్లోజ్ చేసినట్టయితే మీ బాబు బ్లీడింగ్ వచ్చే అవకాశం తగ్గుతుంది అనమాట. అలా కాకుండా వేరే ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఆపేయచ్చు. ఇదే కాకుండా మీరు జనరల్ ప్రికాషన్స్ మంచిగా ఫాలో కాండి. బాబుకి ఎక్కువ గెంతకుండా చూడండి, ఎస్పెషల్లీ ఎండాకాలం. అలానే ఎక్కువ ఎండాకాలం ఎండల్లో జర్నీలు చేయించకుండా చూడండి. ముక్కు ఎండిపోయినప్పుడల్లా ఫ్రీక్వెంట్గా ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉండమని చెప్పండి. ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ఉండమని చెప్పండి బాబుని. అట్టనే ముక్కుని గిల్లకుండా, గట్టిగా పిండకుండా చూడమనండి. సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి, ఆ బ్లీడింగ్ వచ్చిన టైంలో డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే డాక్టర్ గారికి మోర్ యాక్యురేట్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అనమాట. ఆ కొద్దిగా ఏరియాని మనం క్లోజ్ చేసినట్టయితే మీ బాబుకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు కానీ లేదా స్నానానికి ముందు కానీ కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి కుదుళ్లకు ఇంకేలా మృదువుగా మర్దనా చేయండి. జుట్టు పొడిబారకుండా చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.